4 రకాల పిండితో ఫిష్ పకోడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫిష్ బాగా కడుక్కోవాలి. కడిగి పెట్టున్నాయి ఆల్రెడీ. నేనైతే కడుక్కున్న పీసెస్ తీసుకొని మంచి లేస్ పీసెస్ తీసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవర్ పిండి, అట్నే కారం, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసేసుకోవాలి. ఎక్కువ అయితే మళ్ళీ ఇష్టమవుతుంది, తొందరగా పట్టేస్తుంది ఫిష్కి అయితే. ఎప్పుడు కానీ చూసుకొని వేసుకోవాలి ఉప్పు. 1 చిన్న స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్, 2 స్పూన్లు పెద్ద స్పూన్ బియ్యం పిండి, కొంచెం గరం మసాలా, కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి. అన్ని పిండిలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్ అంతా బాగా కలుపుకొని ఒక బాక్స్లోకి తీసుకొని ఒక 4 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల వరకు. 4 గంటల తర్వాత బయట తీసుకొని ఒకసారి కింద మీద చేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలుస్తుంది. అట్లయితే హాఫ్ చెక్క నిమ్మరసం పెట్టుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నిమ్మరసం పెట్టుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ లాగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అట్నే అన్నీ వేసుకోవాలి. ఫిష్ పకోడీ అయితే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. నూనె కొంచెం చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నాన్ వెజ్ కదా, మళ్ళీ వేరే దాంట్లో వాడుకోలేము కదా. అన్నీ అట్నే వేయించుకోవాలి ఇట్లా ఎర్రగా అయ్యేటట్టుగా మీడియం మంట పెట్టుకొని. నాకైతే అసలు చూస్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి, ఎప్పుడు తినాలా అన్నట్టుంది. బాగుంది పకోడీ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి. చాలా బాగుంది టేస్ట్ చేసి కూడా చూసినాను.